ఓటెన్ టీవీకి స్వాగతం. మంగళవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జిల్లా స్థాయి స్వచ్ఛంద పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత అతిథులు స్వచ్ఛతా వారియర్స్ తో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తదితరులతో కలిసి 50 మంది విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ స్వచ్ఛంద అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జై స్వచ్ఛ సేవక్ నినాదాన్ని ఇచ్చారని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛ సేవక్ దళాల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు, దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సీఎం ఆలోచనలకు అనుగుణంగా స్వచ్ఛంద పురస్కారాలు అందజేస్తున్నామని తెలిపారు. నేడు పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి స్వచ్ఛాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్లని, సమిష్టి కృషితో స్వచ్ఛంద ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. స్వచ్ఛందను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వినూత్నంగా విధానాలను అనుసరిస్తుందని రాజశేఖర్ బాబు ఐపీఎస్ అన్నారు. జిల్లాకు 8 రాష్ట్రాలు 50 జిల్లా స్థాయి అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్ కమిషనరేట్కు కూడా పురస్కారం రావడం చాలా సంతోషమన్నారు. వినూత్న విధానాల అమలుతో దసరా ఉత్సవాలను విజయవంతం చేశామని, స్వర్ణాంధ్ర సాకారానికి అవసరమైన కీలక ప్రగతి సూచిక పురోగతిని ఎప్పటికప్పుడు మందించేందుకు డ్రోన్స్, ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక చిన్న పిలుపు పెద్ద మార్పునకు నాంది అని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఓ చిన్న పిలుపు సంకల్పం పెద్ద మార్పునకు నాంది అవుతుందని, అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమిష్టి కృషితో జిల్లా స్వచ్ఛందలో ముందంజలో నిలిచిందని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛందలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో పురస్కారాల విజేతలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.